ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు చివరికి క్లియరెన్స్ లభించింది. 15వ తేదీన శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సిన ఈ కీలక పోరు యథావిధిగా జరుగుతుందని అధికారికంగా తేలింది. పాకిస్తాన్ ప్రధాని ఈ మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో బాయ్కాట్ వివాదానికి ముగింపు పలికినట్టయింది. ఇటీవల ఐసీసీ పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య లాహోర్ లో జరిగిన సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ సమావేశంలో భారత్ తో మ్యాచ్ పై పాకిస్తాన్ వైఖరిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశం తర్వాత పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఆ దేశ ప్రధాని షరీఫ్ తో భేటీ అయ్యారు. పరిస్థితిని వివరించిన అనంతరం మ్యాచ్ ఆడేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనిని పీసీబీ ప్రతినిధి అమీర్ అధికారికంగా ప్రకటించారు. కాగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ లో అత్యధికంగా ఆదాయం తెచ్చే మ్యాచ్ గా గుర్తింపు పొందింది. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టికెట్లు, టీవీ హక్కులు, ప్రకటనల ద్వారా ఐసీసీతో పాటు హోస్ట్ దేశాలకు భారీ లాభం వస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీ బ్రాడ్కాస్టర్లు అలాగే శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందుకే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించారు. ఇక భారత జట్టు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం కొలంబోకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. శిక్షణ, మీడియా సమావేశాలు, ప్రాక్టీస్ సెషన్లు అన్ని ప్లాన్ ప్రకారమే కొనసాగనున్నాయి. 15వ తేదీన కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీ20 ప్రపంచ కప్ లోనే హైలైట్ గా నిలవనుందని ఇప్పటికే భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. 12వ తేదీన నమీబియాతో మ్యాచ్ అనంతరం టీమిండియా కొలంబోకు వెళ్లనుంది. అత్యంత అద్భుతమైన బ్యాటింగ్ డెప్త్ తో బరిలోకి దిగుతున్న టీమిండియాను పాకిస్తాన్ ఎదుర్కోవడం అంత ఆషామాషి కాదు. ఐసీసీ టోర్నమెంటులలో టీమిండియాది ఆధిపత్యం. దీంతో మరోసారి పాకిస్తాన్ కి ఓటమి తప్పదు.